కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గుడివాడ నుండి 4 సార్లు గెలిచిన కొడాలి నాని గత ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అప్పట్లో ఏపీలో ఇష్టారాజ్యంగా మాట్లాడడంతో పాటు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కూడా. ఇటీవలి కాలంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. అసలు కొడాలి నాని రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, ఆయన ఆస్తులెన్ని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇక కొడాలి నాని రాజకీయ జీవితం క్లోజ్ అనే చర్చకు కారణం ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొడాలి నాని 1971 అక్టోబర్ 22న కృష్ణా జిల్లాలోని గుడివాడలో పుట్టారు. తండ్రి పేరు కొడాలి అర్జునరావు. కొడాలి నానికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. కొడాలి అర్జునరావుకి వ్యవసాయంతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కూడా ఉండేది. చిన్నతనం నుండి దూకుడుగా ఉండే కొడాలి నాని అప్పుడప్పుడు తండ్రితో పాటు వచ్చి వ్యాపార వ్యవహారాలను గమనించేవారు. కొడాలి నానికి 20 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన తండ్రి అర్జునరావు చనిపోవడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో కుటుంబ బాధ్యతను కొడాలి నాని తీసుకున్నారు. తన చదువుకు 10th లోనే స్వస్తి చెప్పి వ్యాపారాన్ని చూసుకున్నారు. సోదరిని, తమ్ముణ్ణి చదివించారు. చిన్నతనం నుండి ఎన్టీఆర్ గారిని అభిమానించడంతో పాటు ఎన్టీఆర్ గారు కూడా అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అప్పుడప్పుడు ఆయన మీటింగ్లకు వెళ్లి చూసేవారు. అంతేకాకుండా తన సమీప బంధువైన నందమూరి శ్రీ వెంకటేశ్వరరావుతోనూ అప్పుడప్పుడు నిమ్మకూరు వెళ్లేవారు. ఆ క్రమంలో హరికృష్ణ పరిచయమయ్యారు. ఓవైపు ఎన్టీఆర్ గారిపై అభిమానం, మరోవైపు హరికృష్ణ గారితో అనుబంధంతో ఫ్యామిలీకి దగ్గరయ్యారు. హరికృష్ణ గారి కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమానికైనా కొడాలి నాని హాజరయ్యేవారు. అదే సమయంలో ఎన్టీఆర్ గారు టెక్కలి, హిందూపురం నుండి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. దీంతో టెక్కలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడ హరికృష్ణ గారు పోటీ చేయాల్సి వచ్చింది. ఆ పర్యటనలకు కూడా కొడాలి నాని వెళ్లారు. కొన్నిసార్లు హరికృష్ణ గారి వాహనాన్ని కూడా నడిపేవారు. తరువాతి కాలంలో 1996లో హరికృష్ణ గారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఆయన ఓ రోజు కొడాలి నానిని పిలిపించి ఓ కవర్ చేతిలో పెట్టి తీసుకోమని చెప్పారట. తీరా ఆ కవర్ తీసి చూస్తే కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమిస్తూ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. అలా కొడాలి నాని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి రాజకీయాలకు అతీతంగా హరికృష్ణ కుటుంబంతో, జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్నారు కొడాలి నాని. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. 2004లో సాంబా సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించినా చాలా మంది పెట్టుబడి పెట్టినట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవిటి రాధాతో కూడా దశాబ్దాల స్నేహం కొనసాగుతోంది. తనది స్నేహం మాత్రమేనని, రాజకీయాలకు సంబంధం లేదని కొడాలి నాని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హరికృష్ణ గారు 1999లో చంద్రబాబు గారితో విభేదించి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలోనూ హరికృష్ణ గారితో పాటే ఉన్నారు కొడాలి నాని. హరికృష్ణ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సర్వం తానే వ్యవహరించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో విలీనమైంది. హరికృష్ణ గారు మంత్రి అయ్యారు. అలా కొడాలి నాని మళ్లీ టీడీపీలోకి వచ్చారు. గుడివాడ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. గుడివాడ బస్టాండ్ సమీపంలో ఓ థియేటర్ను అడ్డాగా చేసుకుని రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారని చెబుతారు. అప్పటికి గుడివాడలో రావి కుటుంబానికి గట్టి పట్టుండేది. 1994లో రావి శోభనాద్రి చౌదరి, 1999లో రావి హరగోపాల్ ఇక్కడి నుండి గెలిచారు. రావి హరగోపాల్ మరణంతో 2000వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలిచారు. 2004లోనూ ఆయనే పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని కొడాలి నానికి టీడీపీ టికెట్ ఇచ్చింది. పార్టీ కోసం పలు త్యాగాలు చేసిన రావి కుటుంబాన్ని కాదని కొడాలి నానికి టికెట్ ఇవ్వడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే నందమూరి హరికృష్ణ గారు పట్టుబట్టి మరీ టికెట్ ఇచ్చారని చెబుతారు. అందుకే హరికృష్ణ గారు లేనిదే నాకు రాజకీయ జీవితం లేదు అని కొడాలి నాని ఎన్నోసార్లు చెబుతుంటారు. అలా 2004లో తొలిసారి గుడివాడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొడాలి నాని 8,864 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఇక 2009లో టీడీపీ నుండి కొడాలి నాని పోటీ చేయగా కాంగ్రెస్ నుండి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ప్రజారాజ్యం పార్టీ నుండి రావి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఈ ముక్కోనపు పోటీలో కొడాలి నాని 17,630 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. అయితే 2009లో వైఎస్ఆర్ ఆకస్మిక మరణం, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ నుండి కొంత దూరమయ్యారని, అంతకుముందు చోటు చేసుకున్న కారణాలే ఇందుకు దారితీశాయనే చర్చ నడిచింది. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలనే విధంగా
పార్టీపై ఒత్తిడి తెచ్చారని కూడా చెప్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా కోటరీ మెయింటైన్ చేశారని, అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉన్నారని చెబుతారు. ఇందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కొడాలి నాని పైన ఆ ప్రభావం పడింది. అయితే వల్లభనేని వంశీ మాత్రం టీడీపీలోనే కొనసాగినా కొడాలి నాని బయటకు వచ్చారు, పార్టీకి రాజీనామా చేశారు. ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడడంతో పాటు పలు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు అంతా లైన్ క్లియర్ చేసుకున్నారని, అందుకే చంద్రబాబును తిట్టే కార్యక్రమం మొదలు పెట్టారని చెప్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే అప్పటి వరకు బయటకు కనిపించిన కొడాలి నాని వేరు, ఆ తరువాత కనిపించిన కొడాలి నాని వేరు అనే చర్చ కూడా మొదలైంది. ఇక రాష్ట్ర విభజన టైంలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన కొడాలి నాని టీడీపీ నుండి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుపై 11,537 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే గుడివాడలో మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కొడాలి నాని. తన నియోజకవర్గంలో కొన్ని మండలాలపై, ముఖ్యంగా కొన్ని వర్గాలను ఓన్ చేసుకుని వైసీపీ ఓట్లను ఆకర్షించేవారని, పోల్ మేనేజ్మెంట్ చేసేవారని చెబుతారు. ఇక 2019లో టీడీపీ నుండి పోటీ చేసిన దేవినేని అవినాష్ పై 19,479 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణలో పౌర సరఫరాల మంత్రి అయ్యారు. అప్పటికే తన నోటికి పనిచెప్పే కొడాలి నాని టీడీపీ, జనసేనతో పాటు చంద్రబాబుపై, లోకేష్ పై, పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసేవారు. అంతేకాకుండా కొన్ని దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందిస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఆ వ్యాఖ్యలపై తరువాత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడి నుండే కొడాలి నాని పతనం ప్రారంభమైంది అనే చర్చ కూడా మొదలైంది. ఇక 2024 ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేసిన కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53,040 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుడివాడ నియోజకవర్గ చరిత్రలో అంత దారుణమైన ఓటమి ఎవరికీ ఎదురుకాలేదు కూడా. 1952 నుండి చూస్తే ఓటర్ల సంఖ్య మూడింతలు పెరిగింది. కాబట్టి ఓట్ల సంఖ్యను పోల్చలేం. కానీ ఏకంగా 31% ఓట్ల తేడాతో కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడం మాత్రం రికార్డే. ఇక్కడ కొడాలి నానికి 56,940 ఓట్లు వస్తే టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన వెనిగండ్ల రాముకి వచ్చిన మెజార్టీనే 53,040. అంటే ఏ స్థాయిలో కొడాలి నానిపై వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరిగింది. ఆ అంశం ఆధారంగానే ఒకవేళ వెనిగండ్ల రాము గుడివాడలో పట్టు పెంచుకుని మంచి పేరు తెచ్చుకోగలిగితే కొడాలి నాని ఇక గుడివాడలో గెలవడం అసాధ్యమనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో అప్పట్లో కొడాలి నానికి అనుచరులుగా ఉన్నవారు ప్రస్తుతం వెనిగండ్ల రాముకి అనుచరులుగా మారారనే విమర్శలు మొదలయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొడాలి నాని సాంబా చిత్రాన్ని నిర్మించారు. వల్లభనేని వంశీతో కలిసి అదుర్ సినిమాకు కూడా పెట్టుబడిదారుగా వ్యవహరించారని చెబుతారు. అంతకుముందు వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాకు ప్లాన్ చేసినా కొడాలి నాని ఎంటర్ అయి లవ్ స్టోరీ తీద్దామని చెప్పడంతో ఆ సినిమాకు బ్రేక్ పడింది. ఆ తరువాత వివి వినాయక్ ఒక్కడే మరో స్టోరీని ప్లాన్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి కథ చెప్పడంతో సినిమా ఓకే అయింది. అదే ఆది సినిమా. ఇక ఆంధ్ర వాళ్ళ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని కూడా గుడివాడలో ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ ఆడియో ఫంక్షన్ ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని ఖండించారు కొడాలి నాని. హరికృష్ణ కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని, ఇలాంటి ప్రచారాన్ని పట్టించుకోనని వ్యాఖ్యానించారు. ఇక కొడాలి నాని ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే భార్య పేరు కొల్లి అనుపమ. సమీప బంధువును వివాహం చేసుకున్నారు. నానికి 2 కుమార్తెలు. కొడాలి నాని రాజకీయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇంట్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యాగాలకు ఖచ్చితంగా హాజరవుతారు. ప్రస్తుతం కొడాలి నాని భార్య అనుపమ కుటుంబ వ్యవహారాలను, వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇక కొడాలి నాని ఆరోగ్యం విషయానికి వస్తే ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. గతంలో ఏఐజీ హాస్పిటల్ తో పాటు బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్లోనూ పరీక్షలు చేయించుకున్నారట. 2 రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చ జరిగింది. అక్కడి పరీక్షల్లో ఆయనకు హార్ట్ కి సంబంధించిన సమస్యలున్నట్లు తేలింది. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయనకు అత్యవసర చికిత్స అవసరం లేదని, స్టంట్లు వేయడమా లేక బైపాస్ సర్జరీనా అనేది తేలలేదని చెబుతున్నారు. ఇక ఫ్యాషన్ డిజైనర్ కొడాలి రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలి నాని, నందమూరి ఫ్యామిలీ తన తండ్రి తరపు నుండి బంధువులవుతారని, జగపతి బాబు, నాగార్జున గారు తల్లి వైపు నుండి దూరపు చుట్టాలవుతారని, అయితే తనకు టచ్ లేదని చెప్పారు. కొడాలి నాని ఆస్తుల విషయానికి వస్తే 2024 అఫిడవిట్ ప్రకారం ఆస్తులు 16 కోట్లు ఉండగా అప్పులు 10 కోట్లున్నాయి. తన విద్యాభ్యాసం విషయానికి వస్తే 1987లో 8వ తరగతి పాస్ అయ్యారని,
10వ తరగతి ఫెయిల్ అని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే కొడాలి నాని తన భాష విషయంలో వచ్చే అభ్యంతరాలను పట్టించుకోనని, తాను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటానని, మనుషులను బట్టి తన స్వభావాన్ని మార్చుకునే వ్యక్తిత్వం కాదని చెబుతారు. చంద్రబాబుపై ఎక్కువ విమర్శలు ఎందుకు చేస్తారనే ప్రశ్నకు సమాధానంగా అసలు చంద్రబాబుకి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితాన్నిస్తే వాటికి వెన్నుపోటు పొడిచారని, తరువాత టీడీపీకి వెన్నుపోటు పొడిచారని మాట్లాడారు. గతంలో కొడాలి నానికి హమ్మర్ ఉండేదని, టాటా సఫారీ కాన్వాయ్ అంటే ఇష్టమని చెబుతారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అంశంపై ఓ సందర్భంలో మాట్లాడుతూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విజయవాడ బందర్ రోడ్డులో పామరు సెంటర్ సమీపంలోని ఓ పాన్ షాప్ నుండి ప్రత్యేకంగా పాన్లు తెప్పించుకుంటారని చెబుతారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, చేపల చెరువుల తవ్వకాలు, ఇలా కొడాలి నానిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొడాలి నాని మాత్రం తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అది ఆదర్శవంతమైన గుర్తింపా లేక అభ్యంతరకరమైన గుర్తింపా అనే అంశంపై ఎవరి అభిప్రాయం వారిది. ఇవి కొడాలి నానికి సంబంధించిన అంశాలు.